బెంగళూరు నాగరత్నమ్మ గారని ఒక గొప్ప సంగీత విద్వాంసురాలు ఉండేది. ఆవిడ కచేరీ చేస్తుంటే ఆ రోజుల్లో న్యాయమూర్తులు కూడా వచ్చి కూర్చుని వింటూ ఉండేవారు. ఎందరో పెద్ద పెద్ద అధికారులు, మంత్రులు కూడా కూర్చుని వినేవారు. అంత గొప్ప సంగీతం పాడేవారు. కర్ణాటక సంగీత విద్వాంసురాలు. ఆవిడికి త్యాగరాజస్వామి వారంటే ప్రాణం. ఆవిడికి గురువుగారు బిడారం కృష్ణప్ప గారు. ఆవిడ చాలా ధనాన్ని సంపాదించారు సంగీత కచేరీలు చేసి. ఒకప్పుడు అకస్మాత్తుగా ఆవిడ గురువుగారు బిడారం కృష్ణప్ప గారి నుంచి ఉత్తరం వచ్చింది. నువ్వు త్యాగరాజస్వామి అంటే అంత భక్తితో ఉంటావు, త్యాగరాజస్వామి వారు వ్రాసినటువంటి కీర్తనలు కచేరీలుగా పాడి ఎంతో డబ్బు సంపాదించావు. ఇవాళ త్యాగరాజస్వామి వారి యొక్క సమాధి చెట్లు, పుట్టలు, డొంకలు, తుప్పల్లో ఉంది, శిథిలమైపోతోంది. ఆ సమాధిని కాపాడు అని ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం చదివారు ఆవిడ. అంతే, ఆవిడ వెంటనే అన్ని కచేరీలు ఆపేసి తిరువయ్యూరు బయలుదేరి వెళ్ళారు. ఆ సమాధిని చూశారు. ఆ స్థలం అంతా కూడా ఒక జమీందారు గారికి చెందింది. ఆ జమీందారు గారిని ఆ స్థలం అడిగి పుచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆవిడ తనకి ఉన్న అత్యంత విలువైన భూమిని వాళ్ళకి ఇచ్చేసి ఆ స్థలాన్నంతటినీ ఈవిడ తీసుకున్నారు. అక్కడ త్యాగరాజస్వామి వారి సమాధి ఉందని ఆవిడకున్న ఆస్తిని అంతటినీ అమ్మేసి, నగలమ్మి, ఆ డబ్బు పెట్టి ఆవిడ ఆ సమాధిని అంతటినీ కూడా పునర్నిర్మాణం చేసి, ఇవాళ మీరందరూ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు అవుతున్నప్పుడు ప్రత్యక్ష ప్రసారాలు జరుగుతుంటే చూస్తూ ఉంటారు. ఎందరో సంగీత విద్వాంసులు పంచరత్న కీర్తనలు పాడుతూ ఉంటారు. ఆ మంటపం అంతా కట్టారు. చిట్ట చివరికి నేను మరణించిన తరువాత కూడా నేను ఎవరి కీర్తనలు పాడానో, ఎవరు నాకు పరమగురువో అటువంటి త్యాగరాజస్వామి వారి యొక్క సమాధికి దగ్గరలో ఎదురుగుండా నా సమాధి ఉండాలని ఆవిడ స్థలాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. ఆవిడ మరణించిన తరువాత త్యాగరాజస్వామి వారి సమాధికి కొంత దూరంలో ఎదురుగుండా ఆవిడ్ని కూడా సమాధి చేశారు. అంటే గురువుగారు బిడారం కృష్ణప్ప గారు చెప్పారని, తను ఎవరి కీర్తనలు పాడుతున్నారో ఆ త్యాగరాజస్వామి వారి సమాధిని పునర్నిర్మాణం చేయడం కోసం తన ఐశ్వర్యాన్నంతటినీ వెచ్చించింది మహాతల్లి బెంగళూరు నాగరత్నమ్మ గారు. త్యాగరాజస్వామి అష్టోత్తర శతనామావళి రచన చేసి బాణీ కట్టి పాడారు. అందుకే బెంగళూరు నాగరత్నమ్మ గారి పేరు చెప్తే గురుభక్తికి తార్కాణమని 2 చేతులు ఎత్తి నమస్కరిస్తారు. గురువుగారి ఆజ్ఞ మీరకుండా బ్రతికిన వాళ్ళెవరో వాళ్ళ జీవితాలు ధన్యం.